హలో వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఆర్ వ్లాగ్స్. అందరికీ అయితే తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, నేనైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చిన. ఇంకా మేమైతే ఎల్బీ నగర్లో మెట్రో ఎక్కినాము. ఇక్కడ ఖైరతాబాద్ మెట్రోలో దిగినాము. స్టార్టింగ్లో కొంచెం దిగి ఇటు బ్యాక్ సైడ్ నడిస్తే ఇంకా బొట్లు పెట్టేస్తున్నారు అనమాట. సో బొట్టు అంటే సెంటిమెంట్ కదా అని చెప్పేసి మేమైతే పెట్టించుకుని ఉండే. జనాలు అయితే తక్కువనే ఉన్నారు, అంటే ఎంట్రన్స్లో అయితే తక్కువ ఉన్నారు. మరి ముందుకు పోతుంటే ఎట్లుంటారో చూడాలి. ఇంకా మేమైతే స్టార్ట్ అయినాం అనమాట బొట్టు పెట్టించుకేసుకొని. మధ్యలో అయితే ట్రైన్ వచ్చినది, కొద్దిసేపు అయితే ఆపేసినారు జనాలందరినీ. సో ఇంకా అక్కడ వెయిట్ చేసినాము, ఒక 10 మినిట్స్ అట్లా వెయిట్ చేసినాము. కానీ స్టార్టింగ్లో చూస్తే పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ముందుకు వెళ్తుంటే మాత్రం పబ్లిక్ అయితే యాడ్ అయిపోతున్నారు చాలా వరకు. ఆఫ్టర్నూన్ టైం కదా, ఉంటారో లేదో మంచిగా చూసి మంచిగా దర్శనం అయితే చేసుకొని రావచ్చులే అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే పబ్లిక్ అయితే బాగానే వచ్చారు. మనలాగే అందరు అనుకొని ఉన్నారేమో ఆఫ్టర్నూన్ జనాలు ఉండరు, చూసి రావచ్చు అని చెప్పేసి. సో ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ పబ్లిక్ అయితే చాలా అంటే చాలా పెరిగిపోతున్నారు. పోతూ పోతూ ఉంటే పబ్లిక్ చాలామందే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి అమ్ముతున్నారు. స్టార్టింగ్లో ఒక టెంపుల్ అవుతుంది. వారి దేవుడు ముందుకు వచ్చే కొద్దీ జనాలు అయితే మామూలుగా అంటే మామూలుగా లేరు. ఎక్కడి పబ్లిక్ ఏంది కథ, ఈ జనాలలో నేను ఎడబడతానో ఏమో భయం అవుతున్నది. మా అభిరామ్ని అయితే గట్టిగా పట్టేసుకున్నా నేను. మా శ్రీలత అయితే అనన్యాన్ని పట్టుకున్నది. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే మాకు ఈ జనాలలో తప్పిపోయినారు వాళ్ళు, ఇంకా మాకు కనపడతలేరు వాళ్ళు. ఇంకా మా శ్రీలత వాళ్ళని వెతకడం కోసం ముందుకు వెళ్తుందనమాట. ముందున్నారేమో చూస్తా వదినా అని చెప్పేసి వెళ్తుండే. ఇంకా మేమైతే ఫైనల్లీ వచ్చేసినాము ఇంకా ప్లేస్కి, గణపతి దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ ముందైతే ఒకటి మంచి ప్రోగ్రామ్ ఏదో జరుగుతున్నది, కూచిపూడి అట్లా ఏదో పార్టిసిపేట్ చేస్తున్నారు కిడ్స్. చాలా అంటే చాలా బాగుంది. మేము కొంచెం ముందు వచ్చి ఉంటే ఆ ప్రోగ్రామ్ అంతా చూసేవాళ్ళం, మిస్ అయ్యేవాళ్ళం కాదు అనుకున్నాము. బట్ అయినా కొంచెం ముద్దుగా భలే క్యూట్గా ఉన్నారు పిల్లలు అయితే. ఎంత ముద్దుగా ఉన్నారో వాళ్ళైతే, చూసి ఎంజాయ్ అయితే చేసినాము. ఇంకా వాళ్ళైతే మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పే ముందులా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇంకా అవి వీడియో క్యాప్చర్ చేశాను నేను. సో ఈ ప్రోగ్రామ్ అయిపోగానే పక్కనే మన గణపతి ఉన్నాడు అనమాట. మన గణపతికి వెళ్ళే ముందు వీళ్ళని ఒకసారి చూద్దామని చెప్పేసి చూస్తున్నా. ఇక జనాలలో ఉన్నాము మేమైతే. పబ్లిక్ చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఒక పోలీస్ అయితే మమ్మల్ని పక్కన ఉంచోమన్నారు కాబట్టి దీన్ని క్యాప్చర్ చేయగలిగాను. ఇంకా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళైతే ఇంకా కొంతమంది రెడీ అవుతున్నారు పిల్లలు ఇక్కడ. అంటే ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రోగ్రామ్ ఉన్నదేమో మేబీ, కానీ అయితే అక్కడ మొత్తం ఉండనివ్వట్లేదు, జనాలందరినీ పక్కకు పంపించేస్తున్నారు. ఇంకా లాస్ట్ ఫైనల్లీ మేమైతే రీచ్ అయినాము, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి రీచ్ అయినాము. చూద్దాము ఇంకా మరి నెక్స్ట్. ఇక్కడైతే బుట్టబొమ్మలు భలే రెడీ అవుతున్నారు ముద్దుగా. ఇంకా చూడండి పబ్లిక్ అయితే బాగా ఉన్నారు. మేమైతే వచ్చేసినాము ఇంకా గణపతి దగ్గరికి. జై గణేష్ మహారాజ్కి జై అని చెప్పి నినాదాలు అయితే మస్తు చేస్తున్నారు. అబ్బాబ్బాబ్బా కళ్ళు సరిపోతలే, ఎంత హైట్లో ఉన్నాడో వినాయకుడు అయితే. ఇంకా వాళ్ళ అమ్మ పార్వతమ్మ ముందు పెట్టినారు, ఆమెను కూడా దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ అయితే తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత కొడుకుని దర్శనం చేసుకున్నాం మేమైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ. అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట, నేను పుట్టి ఒక 29 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ వచ్చిన. ఆయన దర్శనం అయితే అయిపోయినది, ఇంకా ఉంచట్లేరు అక్కడ, వెంటనే పంపించేస్తున్నారు అనమాట. సో పక్కనే లడ్లు అయితే అమ్ముతున్నారు. ఒక 50 రూపీస్ ఇచ్చి లడ్డు అయితే మా శ్రీలత తీసుకున్నది. అదేంటో కొంచెం తింటూ అనన్య అయితే లడ్డు మొత్తం కింద పడేసినది. మళ్ళీ ఇంకా ఏం కొంటాంలే అని చెప్పేసి కొనలేదు మేము ఇంకా. అంటే అది గణపతి ప్రసాదం లాగా స్వీకరించినాము, జస్ట్ లైక్ తినడం అయితే చేసినాము ప్రసాదం లెక్క. ఇంకా అంత షాపింగ్ మాల్స్ అయితే బాగా ఉన్నాయండి ఇక్కడ. అసలు జనాలు అయితే వెంటనే ఫైనల్లీ దర్శనం అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.